ఈవినింగ్ షాపింగ్ కని బయటికెళ్ళాము. దారిలో అయితే మొత్తం గణపతి మండపాలే కనిపించాయి. 9 డేస్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి అన్ని గణపయ్యలు అయితే నిమజ్జనానికి స్టార్ట్ అయిపోయినాయి. ఈ ఎద్దు అయితే క్యూట్ గా ఈ ఫ్రూట్ వెండర్ ని ఫుడ్ కోసం అడుగుతుంది. నేను అలాగే చూస్తూ ఉండిపోయినా ఫ్రూట్స్ ఇస్తారో లేదో అని. గెస్ వాట్, కొన్ని ఫ్రూట్స్ పెట్టారు దానికి. సరే ఇంకా మనం వచ్చిన పని కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి షాపింగ్ స్టార్ట్ చేసినాము. నేను ఎలాగో ట్రాలీలో కూర్చోలేను కాబట్టి మిమ్మల్ని అంతా కూర్చోబెట్టేసి అదే నా ఫోన్ ని మినపప్పు ఒక 1 కేజీ ఒక 1 కేజీ ఏ ఐటమ్ మిస్ అవ్వద్దని ఇలా లిస్ట్ లో ఉన్న నేమ్స్ అన్ని నేను చదువుతుంటే మా అమ్మ పిక్ చేసి ట్రాలీలో వేస్తుంది. ఈ కూపన్ కోడ్స్ అయితే మేము లాస్ట్ మంత్ తీసుకున్నాము. ఎవ్రీ 1000 రూపీస్ కి 100 రూపీస్ సేవ్ అయినాయి. ఒక్క బుక్ లో 3 మంత్స్ కూపన్స్ ఇచ్చారు నవంబర్ వరకు. ఇంకా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తుంటే దారిలో మళ్ళీ గణేష్ నిమజ్జనాలే కనిపిస్తున్నాయన్ని. ఇదైతే మా టౌన్ లో మెయిన్ ఏరియా. అన్ని గణేషులు ఇక్కడ నుంచే వెళ్తాయి. ఇక్కడైతే వాటర్ ఫెసిలిటీ, ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్ కూడా ఉంది. మీ దగ్గర నిమజ్జనాలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. ఇంకా లేట్ అయ్యే కొద్ది ట్రాఫిక్ పెరిగిపోతుందని మేము త్వరగా ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. బట్ ఇంకొక చిన్న వర్క్ మాత్రం మిగిలిపోయింది. రీసెంట్ గా మింత్రా నుంచి ఒక వాచ్ ఆర్డర్ చేసుకున్నాను. సైజ్ ఫిట్ చేసుకుందామని ఇలా వాచ్ షాప్ కి వచ్చాము.